3 సార్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గురించి పాడెదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని కానీ దేవునికి స్తోత్రం, కారు ద్రాక్షలు కాచెను. 3 రకాలైన ద్రాక్ష తోటల గురించి ఈరోజు మాట్లాడతాను. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మనం చదువుకున్నాం. శ్రేష్టమైన ద్రాక్ష తోట. చెప్పండి. మొదటి ద్రాక్ష తోట చెప్పండి, శ్రేష్టమైనది. 2వ ద్రాక్ష తోట గురించి చదువుకుందాం. 27వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 2, 3 వచనాలు చదవండి. మైక్ తీసుకొని చదవండి, మళ్ళా నేను రిపీట్ చేయకుండా. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి ఎవరైనా. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం. 3వ ద్రాక్ష చెట్టు గురించి చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. 3 రకాలైన ద్రాక్ష తోటలు. మొదటిది శ్రేష్టమైన ద్రాక్ష తోట, 2వది మనోహరమైన ద్రాక్ష తోట, 3వది నిజమైన ద్రాక్ష తోట. అది చాలా పెద్దది. చాలా పెద్దది అని అంటే ప్రపంచమంతా దాని కొమ్మలు వ్యాప్తి చెందినంత పెద్దది అది. 3వది. 3 రకాల ద్రాక్ష తోటల గురించి ఈరోజు చెప్పుకోవాలంటే నాకు సమయం చాలదు. మినిమం 2 గంటలు కావాలి నాకు. 2 గంటలు కావాలి అని అంటే కష్టమే. కాబట్టి ఈరోజు ఒకటి నేర్చుకుందాం, ఓకేనా? ఈరోజు ఒకటి నేర్చుకొని వచ్చే వారం ఒక 2 నేర్చుకుందాం. స్తోత్రం. ఏం చేద్దాము? ఈరోజు ఒకదాని గురించి చెప్పుకుందాం. ఒకదాని గురించి చెప్తేనే చాలా సమయం అయిపోద్ది. మరి 2, 3 గురించి చెప్తే మీరు 2 గంటల దాకా కూర్చోలేరు, కష్టం. కాబట్టి అలిగి అన్నం తినకుండా ఆటోలు ఎక్కి మీకై మీరు తీసుకొని వెళ్ళిపోతారు ఆటోలు. మిగతా వచ్చే వాళ్ళని కూడా మీరు పట్టించుకోరు, అంత తిప్పలేందుకు. కాబట్టి ఒకదాని గురించి మాట్లాడతాను, శ్రేష్టమైన ద్రాక్ష తోట గురించి మాట్లాడతాను. దేవుని వాక్యం అంటుంది, సత్తువ గల భూమి కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, భూమి
సత్తువ కలిగినదే, ఆ తీగలు శ్రేష్టమైనవే. దానికి బురుజు కట్టించాడు, లోతుగా త్రవ్వాడు, శ్రేష్టమైనటువంటి తీగలను నాటాడు. కొంతకాలం ఆగిన తర్వాత ఆ యజమానుడు ఆ తోటలో నడుస్తూ నడుస్తూ గుత్తులు గుత్తులుగా పండినటువంటి ఆ పంటను చూసి సంతోషపడి, నా కష్టం వృధా పోలేదు, నా ప్రయాస వ్యర్థం కాలేదు, నేను ఎంత కాలం దీని కొరకు ఎదురు చూశాను, చక్కగా నీళ్లు పెట్టాను, ఎరువు వేశాను, ఈ పశువులు ఈ గేదెలు లోపలికి రాకుండా ప్రహరీ గోడ పెట్టాను, కంచె వేశాను, నేల సత్తువ కలిగిన నేల మీదనే నాటాను, కాబట్టి ఒక ద్రాక్ష పండు తిందాం అని చెప్పి ఆయన ఆశపడి ఒక ద్రాక్ష పండు తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆ ద్రాక్ష పండు కటికమైన చేదట. ఎలా ఉంది? చేదు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షలు అని ఉంటది. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు కాసెను. ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఈ చెట్టు దగ్గర అట్లా ఏమన్నా చేదుగున్నాయేమో అని ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ చెట్టు పండు కూడా తీసుకొని తిన్నాడట. తింటే ఆ పండు కూడా చేదుగానే ఉంది. అయ్య బాబోయ్ అని చెప్పి మరలా ఇటువైపు వెళ్ళి ఆ చెట్టు పండు తిన్నాడు, అది చేదుగా ఉంది. కాస్త ముందుకెళ్ళి మరలా ఒక చెట్టు పండు తిన్నాడు, అది కూడా చేదుగానే ఉంది. మరలా ఇటు వెళ్ళి ఒక పండు, తోటంతా తిరిగి ఆ చెట్టు పండు ఒకటి ఈ చెట్టు పండు ఒకటి తిన్నా కూడా తోటంతా కూడా ఏమైపోయింది? చేదు ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు. కానీ భూమి గురించి దేవుడు మాట్లాడుతూ ఇది సత్తువ కలిగిన నేల అన్నాడు, కంచె కలిగిందే ఈ తోట అన్నాడు, దీనికి బురుజు కట్టించాను అన్నాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలే నాటాను అన్నాడు. ఏం జరిగింది? ఎందుకు మంచి ఫలాలు ఫలించలేదు ఇది? ఎందుకు కారు ద్రాక్షలు కాచింది ఇది? ఎందుకు ఈ యొక్క పండ్లు ఇంత చేదుగా ఉన్నాయి? చేదైన పండ్లు కాసింది. చాలా బాధపడ్డాడు యజమానుడు. యజమానుడు చాలా బాధపడి, ఇదిగో అసలు ఈ తోటంతా కూడా నాశనము చేయాలనుకుంటున్నాను నేను అని ఆయన చాలా బాధతో ఆవేశముతో, నష్టపోయిన వాడు కదా, కష్టపడి దానికి మంచి చెడ్డలన్నీ చూసిన వాడు కదా, ఆ కష్టమైనటువంటి మనస్సుతో ఆయన అన్నాడు, నేను దీన్ని పాడు చేయాలనుకుంటున్నాను, నాశనం చేయాలనుకుంటున్నానని చాలా బాధపడ్డాడు ఆ తోట యజమానుడు. ఇక్కడ విషయం ఏంటనంటే, భూమి సత్తువ కలిగినదే, ద్రాక్ష తీగలు శ్రేష్టమైనవే, కానీ చేదు పండ్లు ఎందుకు కాశాయి? ఓకే, భూమి సత్తువ కలిగిందే, తీగలు శ్రేష్టమైనవే, కానీ ఇవి కాసిన పండ్లు మాత్రము చేదైన పండ్లు కాశాయి. కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? దేంట్లో లోపం ఉంది అనంటే, రండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా.
చేదు ద్రాక్షలు కాయడానికి కొమ్మలు కాదు కారణము, విత్తనము కాదు కారణము. చేదు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటంటే వేరు కారణము. ఏంటిది? వేరు. వేరెక్కడుంటది? లోపల ఉంటది. కాండము బయటికి కనబడుతుంది. కాండమేమో చాలా చక్కగా కనబడుతుంది, కాండమేమో విరబూసిన పువ్వులు, కాండమేమో చక్కని ఫలాలు కనపడుతున్నాయి, కానీ అవి తింటేనేమో చేదుగా ఉండడానికి గల కారణము ఎక్కడ సమస్య ఉంది చెప్పాలి? వేరులో ఉంది. ఎక్కడుంది? వేరులో. ఏ వేరు మొలిసిందంట దానికి? చేదైన వేరు. అనండి, ఎందుకు పండ్లు చేదుగా వచ్చాయి? వేరు చేదైనందువలన పండ్లు కూడా చేదుగా వచ్చాయి. దేవునికి స్తోత్ర. ఏంటండి? ఏంటి కారణము? చేదైన వేరు. అనండి, ఏంటి కారణము? చేదైన వేరు. అనంటే ఇక్కడ నేను చేదైన వేరు గురించి కొన్ని మాట్లాడుతాను. అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి సహవాసాలు, అపవిత్రమైనటువంటి ప్రవర్తన, అపవిత్రమైనటువంటి నిర్ణయాల ద్వారా పైకి బాగానే కనబడుతుంటారు, కానీ వారి హృదయాలు చేదైపోయినటువంటి పరిస్థితిలో కనబడతా ఉంటారు. పైకి మాత్రం కాండము బాగానే, లోపల వేరు మాత్రం సరైనది కాదు. దేవుడు కూడా చూసేది పై రూపమును లక్ష్య పెట్టడు, గాని దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధించువాడు ఆయన. ఇందాక ఆరాధనలో పాట పాడుకుంటూ వచ్చాం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టువాడు కాడు. స్తోత్రం చెప్పండి. పై రూపమును లక్ష్య పెట్టడు. దేవుడు అంతరంగములను పరిశోధించువాడు, హృదయ తలంపులను పరిశోధించువాడు. హృదయము నిండిన కొలది నోరు మాట్లాడునన్నట్లుగా హృదయములో ఏముందో దేవునికి మాత్రమే తెలుసు. మన హృదయంలో ఏముందో మనకంటే కూడా 10 నిమిషాల తర్వాత మనం ఏం మాట్లాడతామో కూడా మనమల్ని పరిశోధిస్తున్నటువంటి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పై రూపము కాదు, దేవుడు అంతరంగాన్ని పరిశోధించువాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైపైన భక్తి కాదు, నీ హృదయ లోతుల్లో నీ భక్తి క్వాంటిటీ ఎంతుంది, దాని క్వాలిటీ ఎంతుంది, దాని సత్వ ఎంతుంది, దాని శక్తి ఎంతుంది అని దేవుడు హృదయములో ఉన్న భక్తిని చూసేవాడే గాని పైపైన ఉన్నటువంటి భక్తిని చూసేవాడు కాడు. దేవుని వాక్యం ఏమంటుంది? తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనములో ఓ చక్కని మాట మాట్లాడుతా ఉన్నాడు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారే వలె ఉండియు, పైకి భక్తి గలవారయుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దాని శక్తిని ఆశ్రయించని వారు రేపు దేవుని రాకడలో ఎత్తబడలేరు. స్తోత్రం చెప్పండి. పైకి భక్తి గలవారు దేవుని రాకడలో ఎత్తబడరు. నీ వేరుతో సహా భక్తి కలగాలి, నీ ఫౌండేషన్ లోనే భక్తి ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో భక్తిని కనపరిచినప్పుడు మాత్రమే ఆ రెప్పపాటు సమయములో మార్పు చెందే కడబూర స్వరం వినపడే శబ్దము నీకు వినపడును గాక. ఎప్పుడు వినపడుతుంది నీకు ఆ శబ్దం అనంటే నువ్వు లోపల నుంచి భక్తి చేయాలి. పైపైన భక్తి కాదు. పైపైన భక్తి సున్నము కొట్టిన సమాధి లాంటిది. చెప్పండి, ఎలాంటిది? పైకి ఎలా ఉంటది సమాధి? తెల్లగా ఉంటది. దాన్ని ఓపెన్ చేస్తే హలో ఎలా ఉంటది?
దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ పైన జీవితాన్ని కోరుకోవట్లేదు. నీ అసలైన జీవితం, రహస్యమైన జీవితం, ఒంటరైన జీవితం, నిజమైన జీవితం, ఒక్కడివి ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావో, ఏమి నిర్ణయాలు తీసుకుంటావో, ఎలా జీవిస్తావో అదే నీ అసలైన జీవితం. స్తోత్రం చెప్పండి. ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కడి ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచన చేస్తావో, ఎంత భక్తిగా ఉంటావో, ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత నిజాయితీగా ఉంటావో అదే అసలైనటువంటి జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో, దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించెను. కానీ మనుషులు ఏం చేశారంటే వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారు. చదవండి అన్నమాట. యథార్థవంతులుగా పుట్టించెను గాని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా పుట్టించాడు మనల్ని? చిన్నప్పుడు మీరేమన్నా పాపం చేశారా? మీకేమన్నా తెలుసా? ఆడుకోవడము, పాల్లాగడము మనము తెలుసు తప్ప మనకు పాపం అంటే ఏంటో తెలియదు, దోషం అంటే ఏంటో తెలియదు, మోసం అంటే ఏంటో తెలియదు, అబద్ధం అంటే ఏంటో తెలియదు, రకరకాలైనటువంటి అల్లరి చిల్లరి వేషాలంటే ఏంటో మనకు తెలియదు. దేవుడు మనుషులను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. స్తోత్ర. పెరిగే కొద్ది నేర్చుకున్నాం అబద్ధాలు చెప్పడం. పెరిగే కొద్ది ఇంట్లో వాళ్ళు ఉన్నా లేరని చెప్పడం. ఏదన్నా ఫోన్ వస్తే లేడు, ఇప్పుడే మా డాడీ బయటికి పోయినాడని చెప్పడం, లేదు మా మమ్మీ అని చెప్పడం. అబద్ధాలు పెరిగే కొద్ది నేర్చుకున్నామా, పుట్టినట్టునే నేర్చుకొని వచ్చామా? మోసము, దుర్మార్గము, దరిద్రమైన మాటలు, బూతులు. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. మీరు ఎలా మాట్లాడితే వాళ్ళ మాట కూడా అలానే ఉంటుంది. మీరు ఎలా మాట్లాడితే పిల్లల మాటలు అలాగే ఉంటాయి. మీరు చక్కగా మాట్లాడితే పిల్లలు చక్కగానే మాట్లాడతారు. చేదైన వేరు వాళ్ళ లోపలికి వస్తుంది అని అంటే కారణం ఎవరో? మన మాటలే, మన ప్రవర్తనే. సమాజము చేదుగా ఉంది. ఆ చేదైన సమాజంలో పెరుగుతున్న మనము మన పిల్లలు ఎలాంటి వారని దేవుడి వాక్యం సెలవిస్తా ఉందంటే వారు ఒలీవ మొక్కలు. నీ పిల్లలు ఎలాంటి వారు? ఒలీవ మొక్కలు. నీ పిల్లల గురించి దేవుడు అన్నాడు, వారు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఏమన్నాడు? నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు? మూడవదిగా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని ఏమన్నాడంటే వాళ్ళు బహుమానాలు. ఏమన్నాడు? బహుమానము దేవుడిచ్చు. గర్భఫలం ఏంటండి? గర్భఫలం అంటే దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ ఇది, బహుమానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవది, దేవుడు మన పిల్లలను ఎలా పోలుస్తూ ఉన్నాడంటే ఆకాశంలో నక్షత్రములు నీ పిల్లలని చెప్పాడు. ఎవరికి సంతోషం లేదు, అట్లా చూడే ఉద్దేశం కూడా లేదు మీకు. దేవుని దయ వలన ఉంటే స్తోత్రం చెప్పేవాళ్ళు. అటాడిది ఏం లేదు. ఉదయాన్నే లేచినమా, ఆదల బాధల పని చేసుకున్నామా, తినక చేతి తుడుచుకున్నామా, ఆటో ఎక్కినమా, పనికి పోయినమా, వచ్చినమా, అంతవరకే. ఏదో పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళని పెంచుతున్నాం. ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక క్యారెక్టరు, దానికి సంబంధించిన ఒక పద్ధతి ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేని వాళ్ళు చూడండి ఎంత అల్లాడిపోతుంటారో. వాళ్ళు పిల్లలు పుట్టినాక లెక్క కూడా చేరు. పిల్లలు లేనప్పుడేమో పిల్లలు అంటారు. వాళ్ళకి ఎందుకు పిల్లలు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు గొడ్రాలు అంటున్నారు కాబట్టి ఆ నింద పోగొట్టుకోవడానికి పిల్లలు కొంతమందికి. నువ్వు ఎప్పుడు చేస్తావురా, నీ వంశం ఎప్పుడు పోతుందిరా, నువ్వు మీ నాయనోళ్ళ వంశమంతా పోవాలంటుంటారు. వాళ్ళ నాయనోళ్ళ వంశమంతా పోతే నువ్వు ఆడికి పోతావు, అడక్క తింటావు. పోయి చిప్ప తీసుకొని బస్ స్టాండ్లో ఉంటావు. ఆడుండు, నేను వస్తా, ఒక 5 రూపాయలు వేసిపోతుంటా. శాపనార్థాలు.
నీ పిల్లల ముందు నువ్వు శాపనార్థాలు మాట్లాడితే పిల్లలు నేర్చుకుంటారా లేదా? చేదైన వేరు ప్రారంభమవుతుందా లేదా? హలో, మాట్లాడండి. చేదైన వేరు వస్తుందా లేదా? మన పిల్లల ముందు బూతులు మాట్లాడితే, మన పిల్లల ముందు గొడవలాడుకుంటుంటే, మన పిల్లల ముందు మనం ఏం చేస్తుంటామో అదంతా కూడా వాళ్ళు చేదైన వేరుగా వచ్చేస్తారు. అందుకే అపవిత్రమైన సహవాసాలు, చేదైన వేరు మొలవడానికి గల కారణం ఏంటంటే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన సహవాసం, అపవిత్రమైన ప్రవర్తన, అపవిత్రమైన వైఖరి. ఈరోజు ఆ చేదైన వేరు ఎవరిలోనైనా ఉంటే నా ప్రభువు ఆయన రక్తముతో కడిగి ప్రక్షాళన చేయునుగాక. ఆ వేరు తొలగిపోవునుగాక, ఆ వేరు కొట్టివేయబడునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఏంటి? కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? చేదైన వేరు. రెండవ దాని గురించి మాట్లాడతాను. రెండవది యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు అది కారు ద్రాక్షలు కాసింది? సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. కుళ్ళిపోయిన వేరు. రెండవది రాసుకోండి, కుళ్ళిపోయిన వేరు. మొదటిది ఏంటి వేరు? ఏ వేరు? హలో, ఏ వేరు మొదటిది? రెండవది కుళ్ళిపోయిన వేరు. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? వేరేమైపోతుంది? ఆత్మఫలాలు లేవు, అన్ని శరీర కార్యములే, వెలుగు ఫలములు లేవు, మారు మనసుకు తగిన ఫలము లేవు, జిహ్వా ఫలము లేదు. కారణం ఏంటి? కుళ్ళిపోయిన వేరు ఒకవేళ ఉందేమో చూసుకోవాలి మనము. ఏ వేరు? కుళ్ళిపోయిన వేరు. అందుకే యేసన్న గారు రాసినటువంటి ఒక పాటలు అంటాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే అంటాడు. ఏంటంట? కోరుకుంటున్నారా? చేదైన వేరు నాలో మొలవకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి, మాట్లాడండి. ఎంతమంది కోరుకుంటున్నారు నాలో చేదైన వేరు మొలవకూడదు? పిల్లలలో కూడా చేదైన వేరు, నా బిడ్డలలో కూడా చేదైన వేరు. వారు నాకంటే నీతిమంతులుగా మార్చబడుదురుగాక, నాకంటే ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక, ఎతండి చెయ్యి, నాకంటే భక్తి పరులుగా మార్చబడుదురుగాక, దేవుని కొరకు వాడబడుదురుగాక. నా పిల్లల తర్వాత తరము కూడా దేవుని కొరకే భక్తి కలిగిన వారిగా ఉందురుగాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. కోరుకోవాలి మనము. ఆమేన్. కోరుకోవాలి అనంటే చేదైన వేరు వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయాలి. రెండవది కుళ్ళిపోయిన వేరు. ఏంటంట? కుళ్ళిపోయిన వేరు ఉన్న వాళ్ళు ఆత్మఫలాలు ఫలించలేరు. ఆత్మఫలాలు ఎవరైనా చెప్పండి. శాంతి కాదు, శాంతి ఎస్తేరు వాళ్ళు, ప్రేమ, మీలో ఎవరైనా ఆత్మ ఫలాలు చెప్పగలిగిన వాళ్ళు మైక్ తీసుకొని చదవండి. బైబిల్లో కాదు, మామూలుగా చెప్పాలా. ఇక రెండు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇంకా 6. అరుణక్క లేకపోతే నేను చెప్తుందేమనుకుంటున్నే. చెప్పండి ఎవరైనా. ఏం ప్రేమ కాని ఉండరు? ప్రేమ ప్రేమ ప్రేమ. సాత్వికము. చెప్పండి ఎవరన్నా.
చదవకూడదు. బిడ్లారా, ఆత్మ ఫలాలు సంఘము ఫలించును గాక. ప్రేమ, చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. చేతులు కట్టుకొని చెప్పండి ఇప్పుడు. అట్ట అలర్ట్గా ఉండాలయ్యా. చెప్పండి ఇప్పుడు. చదువుబాయి, ఒకటి చెప్పు. ప్రేమ, ఏం చేలో గొర్రెలు పడ్డట్టు బర్రెలు పడ్డట్టుంది మీ వ్యవహారము. చెప్పబాయ్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. నిజాయితీకి ఎంతమంది చెప్పారు స్తోత్రం చెప్పండి. అంటే మీరు మిగతా వాళ్ళు చెప్పలేదనే కదా. ఎందుకు చెప్పలే? నేను చెప్పిస్తున్నా కదా మీకు. నాది పైన పూత చేసే ప్రసంగం ఉండదు. నాది కట్టా కొట్టా తెచ్చా, నాదంతే ఉంటది. అందుకే ఎక్కువ మంది ఉండలేరు మన దగ్గర. స్తోత్ర. కుళ్ళిపోయిన వేరు దేవుడు ఈ రోజే తొలగించును గాక, దాన్ని రిపేర్ చేయును గాక, ఆయన ఆత్మ చేత రక్తము చేత ప్రక్షాళన చేయును గాక, సంఘం ఆత్మ ఫలాలు ఫలించును గాక, కృపావరములు ఫలించును గాక, ఓ వెలుగు ఫలములు ఫలించుదురు గాక, జిహ్వా ఫలములు ఫలించుదురు గాక, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుదురు గాక. అది మ్యాటర్. నీ లోపల కుళ్ళిపోయిన వేరు తొలగిపోతేనే ఇవన్నీ ఫలిస్తావు. కుళ్ళిపోయిన వేరు తొలగిపోవాలంటే అసలు ఎందుకు వేరు కుళ్ళిపోయింది? అక్కడనే అంటాడు, ధర్మశాస్త్రమును వాళ్ళు పఠించుకోలేదట. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము. చెప్పండి, దేవుని వాక్యం అని చెప్పండి. దేవుని వాక్యము. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. గొప్పదా కాదా? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. 119:50. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. మోసగాన్లను మార్చేది దేవుని వాక్యం. ఓకే. విగ్రహారాధికులను మార్చేది దేవుని వాక్యం. అబద్ధికులను మార్చేది దేవుని వాక్యం. హంతకులను మార్చేది, కఠిన హృదయాలను మార్చేది, చనిపోయిన వారిని బ్రతికించేది, స్వస్థపరిచేది. చెప్పండి, స్వస్థపరిచేది, జీవమిచ్చేది, జుంటు తేనె దారాల కన్నా మధురమైనది, మనమల్ని బ్రతికించేది దేవుని వాక్యం, వేరొకటి కాదు. దేవుని వాక్యం. ఒకరోజు మార్కాపురంలో నేను అద్దెకుంటున్నప్పుడు బుధవారం రోజు ప్రార్థనకు వస్తున్నాం. నేను, పాస్టర్మ గారు, ఇంకొక 2-3. బుధవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా 11 గంటలకు. అప్పుడు పాత కారు ఉన్నది, ఈకో కారు ఉన్నది, వ్యాన్ టైప్ది. వస్తా ఉన్నాం. గుండ్లకమ్మ ఉంది కదా, మన గుండ్లకమ్మ. గుండ్లకమ్మ దగ్గర ఒక ఆవిడ, ఇది గుండ్లకమ్మ, ఇటు బారుతుంటది, ఇది బిడ్జి. ఈ గుండ్లకమ్మ కాడ అంచున, సప్టా మీద అంచున నిలబడి ఇట్లా చూస్తా ఉంది. ఆ నీళ్ళు ఇట్లా పోతా ఉన్నాయి కిందికి, బాగా పారుతుంది ఆ టైంలో. ఇట్లా చూస్తా ఉంది. నేను ఆ డౌన్ లో నుంచి, నేను డ్రైవింగ్ చేస్తున్నాను కారు, ఆ డౌన్ లో నుంచి నేను ఆడ ఉన్నది ఎవరు, ఈమె మన చర్చికి వచ్చి ఆమె లాగానే ఉంది, అది ఇది అని చెప్పేసి చూస్తా ఉన్నా. కొంచెం దగ్గరికి వచ్చేసరికి కనబడ్డది. ఆమె మనకు సమీపంగా ఉన్న కొట్టాలపల్లిలో ఉన్న బాలమ్మ గారు.
ఒడ్డోళ్ళామ చక్కగా దేవుని మందిరానికి వారం వస్తుంటది, నమ్మకమైన బిడ్డ. నేను ఆపి బ్రేక్ వేసి మో అన్న. ఆమె ఉలిక్కి పడ్డది, ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది. అన్న వందనాలు. వచ్చి బలవంతంగా